నేపాల్తో పాటు ఆ దేశం చుట్టుప్రక్కల ఉన్న దేశాల రాజకీయ వర్గాలు ఇప్పుడు అధికంగా వినిపిస్తున్న పేరు బాలిన్ షా. ర్యాపర్గా కెరియర్ను ప్రారంభించిన ఆయన రాజకీయాల్లోకి వచ్చి నేపాల్లో అతి ముఖ్యమైన నేతగా ఎదిగారు. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ తరపున ఆయన ప్రధాని అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో పోరాడారు. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 124 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. నేపాలీ కాంగ్రెస్ 17 స్థానాలు గెలిచింది. ఇక యుఎంఎల్ 8 స్థానాలు గెలిచింది. అలాగే ఎన్సిపి కేవలం 7 స్థానాలకు మాత్రమే కైవసం చేసుకుంది. ఆర్పిపి 1 స్థానంలో గెలిచింది. ఇక శ్రామ్ సంస్కృతి పార్టీ 3 స్థానాలు గెలిచింది. ఇక మాయాగ్ది నియోజకవర్గం నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. నేపాల్లో 165 స్థానాలకు నేరుగా, అలాగే మరో 110 స్థానాల్లో ప్రపోర్షనల్స్ రిప్రజెంటేషన్ కింద ఎన్నికలు జరిగాయి. ఇక బాలేంద్ర షా నేపాల్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఒకప్పుడు బాలేంద్ర షా బెంగళూరు నిట్టే మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్లో చదివినవారు. అక్కడ ఆయన ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో విద్యను అభ్యసించారు. తాజాగా నిట్టే మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లెక్చరర్స్ మాట్లాడుతూ, తమ పూర్వ విద్యార్థి ఇప్పుడు నేపాల్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన తీరు చూసి గర్వంగా ఉందని చెప్పారు. ఆసక్తికర విషయం ఏంటంటే, ఆ సంస్థలో చదువుతున్న సమయంలో బాలేంద్ర షా రాజకీయాల్లో ఆసక్తి స్పష్టంగా చూపలేదు. రాజకీయాల్లోకి రావడానికి ముందు బాలేంద్ర షా నేపాలీ ర్యాప్ మ్యూజిక్లో బాగా పాపులర్ అయ్యారు. ఆయన క్యాంపస్లో ఉన్నటువంటి సమయంలో ఆయన ర్యాప్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఆయన మ్యూజిక్, పాటలు అధికంగా నేపాలీ భాషలోనే ఉండేవి. బాలేంద్ర షాకు నేపాల్ ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్ష ఉందని బెంగళూరులోని ఆయన లెక్చరర్స్ భావిస్తున్నారు. ఇక ర్యాపర్ నుంచి కాఠ్మాండు మేయర్ స్థాయికి, అక్కడి నుంచి జాతీయ నాయకుడిగా ఎదిగిన బాలేంద్ర షా రాజకీయ ప్రయాణం ఇంకా ముందుకు సాగుతుంది. ఒకవేళ ఆయన తిరిగి క్యాంపస్కి అతిథిగా వస్తే ఘన స్వాగతం పలకాలని నిట్టే మీనాక్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భావిస్తుంది. బాలేంద్ర షా జాఫా 5 నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన ప్రధాన ప్రత్యర్థి మాజీ నేపాలీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ఓటమి చెందారు. ఆయన పార్టీ ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించింది.